హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో ఈజీ అండ్ క్విక్గా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ చూసేద్దామా? ఇది చాలా టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. ముందుగా స్వీట్ కార్న్ని బాయిల్ చేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ సన్నగా కట్ చేసుకున్న మిర్చి వేసుకోండి. ఇంకా అయిపోలేదండి, ఇంకా ఉంది, చూసేయండి. ఇప్పుడు చిటికెడు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, చిటికెడు చాట్ మసాలా అండ్ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కాచిన నూనె వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. ఇప్పుడు 1 కప్ బేసిన్ పౌడర్ అండ్ 1 కప్ మైదా పౌడర్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చిటికెడు వాము వేసుకొని వాటర్ లేకుండా ముద్దగా కలుపుకోండి. మీకు ఈ కన్సిస్టెన్సీ రాకుంటే ఇంకా కొంచెం మైదా వేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అన్నా కదా అని ఎక్కువ అవసరం లేదండోయ్, లైట్గా వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పెన్నుని తీసి వడల్లా ప్రెస్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోండి. ఇది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇదంత టేస్ట్ బాగుంటుంది కాబట్టి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏం చేసావు అన్నప్పుడు ఇలా క్విక్గా 5 మినిట్స్లో అయ్యే స్వీట్ కార్న్ వడ చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఈ స్వీట్ కార్న్ని టమాటో కచప్లో కానివ్వండి, గ్రీన్ చిల్లీ సాస్లో కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.